26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 16 మంది ప్యాంటులు విప్పి వాళ్ళు ముస్లిమో కాదో చెక్ చేయడం జరిగింది. దీనికేమంటారు? అవును, నిజమే, అందులో ఎటువంటి సందేహం లేదు. నేనేమన్నానంటే ఇటువంటి చర్యలు చాలా ద్రోహం అని. ఇంకొక విషయం ఏంటంటే మౌలానా ఆజాద్ ఈ దేశం గురించి ఒక మాట అన్నారు. ఆయన ఇండియా విడిపోయినప్పుడు మాటల ప్రస్తావన ఒకటి జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి మీదైనా మనం ద్వేషం పెట్టుకుంటే అది అసలు మంచిది కాదు. విధ్వంసం సృష్టించాలన్న పాకిస్తాన్ ఆలోచన మంచిది కాదు. అటువంటి ఉద్దేశాలు గనుక ఉంటే ఆ దేశానికి ద్రోహం చేసినట్టే అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటివి ఆగుతాయో మిగతావన్నీ ఆగుతాయి. 6 రోజుల క్రితం. అవును, అదే. అతను అక్కడ క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్, నమ్మకం అనేది చాలా ముఖ్యం. అది ఆ రాజ్యాంగంలో లేదు. నేను నేరారోపణ చేయడం లేదు. ఎవ్వరైనా సరే అడగండి, అక్కడ ఆర్మీ తప్ప ఎటువంటి క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ లేదు. అలాంటి నమ్మకం అనేది లేకపోతే ఆ ఆర్మీ ఎందుకు, ఆ క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు? ఎందుకంటే అక్కడ ప్రజల మనస్సులో వాళ్ళు ద్వేషం పెంచుకున్నారు, ఇండియా వల్ల ఆపద ఉంది అని.